అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో అత్యంత వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో 7వ రోజు మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. మేదరమిట్ట వద్ద శ్రీవారిపై సూర్యకిరణాలు స్వామివారిపై పడ్డ తర్వాత వాహనం మొదలైంది. సూర్యప్రభ వాహనం ముందు భక్తజన బృందాల సాంస్కృతిక నృత్యాలు, మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ అత్యంత కోలాహలంగా జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం జరగనుంది. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు. రాత్రికి చంద్రప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో స్వామివారు విహరించనున్నారు. ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు సంబంధించి అలాగే అక్కడ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ సింధు, మొత్తం మీద తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో ప్రధానంగా నిన్న రాత్రి గజవాహనంపై భక్తులకి స్వామివారి ఇచ్చారు. ముఖ్యంగా నిన్న పూర్తి స్థాయిలో భక్తులు భారీగా ఏదైతే స్వామివారిని దర్శించుకున్న ఈ రోజు ఉదయం చూసినట్లయితే ఇటు చలిగాలులు ఊస్తున్నప్పటికీ వర్షం పడుతున్నా భక్తులు మాత్రం గ్యాలరీలు కోరి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే స్వామివారి సూర్యప్రభ వాహనం అంటే ప్రధానంగా ఏదైతే ఈ బ్రహ్మోత్సవాల్లోనే కాకుండా రథసప్తమి రోజు సూర్యప్రభ వాహనం ఏ విధంగా భక్తులు వస్తారో అదే విధంగా ఈ బ్రహ్మోత్సవాల్లో సూర్యప్రభ వాహనానికి కూడా భక్తులు అదే విధంగా వచ్చారు. ముఖ్యంగా ఏదైతే సూర్యప్రభ వాహనాన్ని దర్శించుకోవడానికి ఇటు గ్యాలరీలు మొత్తం నిండిపోయిన పరిస్థితి ఉంది. భక్తులతో కిటకిటలు రాస్తుంది తిరుమల. మరోవైపు ఒకవైపు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంటే మరోవైపు ఇక్కడ గ్యాలరీలోనే 1,00,000 మంది భక్తులు అయితే వేచి ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏదైతే పూర్తిగా భక్తులు భారీ స్థాయిలో చేరుకుంటున్న పరిస్థితి అని ప్రతి బ్రహ్మోత్సవానికి ప్రధాన ఘట్టం. అంటే ఈ రోజు చూసుకున్నట్లయితే సూర్యప్రభ వాహనం ఈ రోజు ఉదయం అయితే రాత్రికి చంద్రప్రభ వాహనం ఉంటుంది. రేపు ఉదయం 1వ తేదీ ఉదయం రథోత్సవం ఉంటుంది. రథోత్సవం తర్వాత పూర్తిగా స్వామివారికి ప్రధాన ఘట్టమైనటువంటి 2వ తేదీ ప్రధాన ఘట్టం చెప్తారు. 2వ తేదీ చక్రస్నాన మహోత్సవం ఉంటుంది. చక్రస్నానానికి చక్ర తలవారికి చేసినటువంటి ప్రాంతాల్లో పూర్తిగా అక్కడ నపన తిరుమంజనం నిర్వహించిన తర్వాత చక్రస్నాన ఘట్టం నిర్వహిస్తారు. అంటే ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ రోజు సంబంధించి మరొక విశేషం ఉంది. స్వామివారి ఆలయంలో స్థాపన తిరుమంజనం అంటే బ్రహ్మోత్సవాల్లో కేవలం 2 రోజులు మాత్రమే ఈ స్థపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ స్థపన తిరుమంజనంలో మొన్న అంటే 27వ తేదీ శ్రీవారి ఆలయంలో స్థపన తిరుమంజనం నిర్వహించారు. మళ్ళీ తర్వాత ఈ రోజు మధ్యాహ్నం నుంచి శ్రీవారి ఆలయంలో స్థపన తిరుమంజనం నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి కిరీటాలు కావచ్చు, శ్రీవల్లి పుత్తూరు నుంచి కావచ్చు, తిరువూరు తమిళనాడు నుంచి తెచ్చినటువంటి భక్తులకు తెచ్చినటువంటి స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసిన మాలలు కావచ్చు, ముఖ్యంగా కిరీటాలు అన్ని
స్వామివారికి తపన తిరుమంజనంలో అలంకరించి తీసివేస్తుంటారు. అంటే ఆ స్వామివారికి తెచ్చినటువంటి 10 రకాలటువంటి దండలని స్వామివారికి ఈ తపన తిరుమంజనంలో వాడతారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే గార్డెన్ ఆఫీస్ కి అయితే రైట్. ఈ తపన తిరుమంజనకి సంబంధించి పూర్తిగా చేరుకున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం తపన తిరుమంజనం నిర్వహించబోతున్నట్టు ఇప్పటికే టీటీడీ అధికారులు అయితే తెలిసిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. రైట్. థ్యాంక్ యూ సునీల్.